హలో ఫ్రెండ్స్, మీరు ఒక ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ కోసం వెతుకుతున్నారా? అయితే నెట్ఫ్లిక్స్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన వ్లాదిమిర్ వెబ్ సిరీస్ మీకోసమే. ఒక ప్రొఫెసర్ తన కొత్త కొలీగ్పై పెంచుకున్న వ్యామోహం, అది ఆమె జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది. ఆస్కార్ విన్నర్ రాచెల్ వీజ్ నటన ఇందులో ఎలా ఉంది, ఈ సిరీస్ చూడొచ్చా లేదా అనే విషయాలు ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మూవీ రివ్యూ. కథా సారాంశం. కథ విషయానికి వస్తే, ఇందులో రాచెల్ వీజ్ ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా కనిపిస్తుంది. ఆమె భర్త కూడా అక్కడే పనిచేస్తుంటాడు, కానీ కొన్ని వివాదాల్లో చిక్కుకుని సస్పెండ్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో వ్లాదిమిర్ అనే ఒక యంగ్ అండ్ హ్యాండ్సమ్ ప్రొఫెసర్ ఎంట్రీ ఇస్తాడు. అతని రాకతో మన హీరోయిన్ జీవితం మారిపోతుంది. అతనిపై ఆమెకు కలిగిన ఆకర్షణ, అది చివరకు ఒక అబ్సెషన్గా మారి ఆమె కెరీర్ మరియు ఫ్యామిలీని ఎలా రిస్క్లో పడేసింది అనేదే 8 ఎపిసోడ్ల కథ. ప్లస్ పాయింట్లు. ఈ సిరీస్లో మెయిన్ హైలైట్ రాచెల్ వీజ్ పెర్ఫార్మెన్స్. ఆమె నటన మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అలాగే ఇది కేవలం సీరియస్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో అక్కడక్కడ వచ్చే డార్క్ హ్యూమర్ మిమ్మల్ని నవ్విస్తుంది. ఎపిసోడ్స్ అన్నీ 30 నిమిషాల లోపే ఉండటం వల్ల మీరు త్వరగా కంప్లీట్ చేసేయొచ్చు. మైనస్ పాయింట్లు అండ్ జాగ్రత్తలు. ఇక మైనస్ పాయింట్ల గురించి చెప్పాలంటే, కథ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ముందే చెప్తున్నాను, ఇది ఒక రేటెడ్ సిరీస్. ఇందులో బోల్డ్ సీన్స్ మరియు అడల్ట్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడటం అస్సలు రికమెండ్ చేయను. ముగింపు. ఫైనల్గా, మీరు యూయూ లేదా అబ్సెషన్ వంటి సిరీస్లను ఇష్టపడితే వ్లాదిమిర్ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నా రేటింగ్ 3.5. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.